ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నువ్వు కూడా నా పాపని నాకు తెచ్చిచ్చి నీ మాట మీద నువ్వు నిలబడు. నీరజ, నీకు ఎన్నిసార్లు చెప్పను? పాప నీ దగ్గరకొస్తుంది, అందులో ఎలాంటి అనుమానం నీకు అవసరం లేదు. అయినా పాప గురించి ఎందుకు ఇన్నిసార్లు నాకు గుర్తు చేస్తున్నావు? నాకు తెలుసు కదా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనసు పాడు చేసుకోవడం అంటే ఏం లేదమ్మా. ఎప్పుడైతే నా బిడ్డ నాకు దూరం అయ్యి యశోద చేతికి చేరిందో ఆ క్షణమే నేను సగం చచ్చిపోయాను. కాని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాకు పాప తిరిగొస్తుందని నువ్వు నాకు ప్రాణం పోసావు. ఆ ప్రాణంతోనే ఎల్లుండి వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా బిడ్డ నా చేతికి రావాలి, నేను నా గుండెలకి హత్తుకోవాలి, ప్రేమను కురిపించాలి, దాంతో బోలెడని కబుర్లు చెప్పుకోవాలి. ఇదంతా జరగాలమ్మా. అప్పుడే నీ కూతురు నీకంటూ ఉంటుంది, లేకపోతే ఉండదు. పెద్దమ్మా, ఎప్పుడొస్తున్నారు? రేపొస్తామమ్మా. రేపు ఎయిర్పోర్ట్కి కార్ పంపిస్తాను. అలాగే అమ్మా. ఏంటి నీరజ, ఉన్న పలంగా పెద్దమ్మని ఎందుకు రమ్మన్నావు? ఏం లేదమ్మా, నువ్వు నాకిచ్చిన మాట మీద నిలబడ్డా నిలబడకపోయినా నేను మాత్రం నీకు చెప్పిన మాట మీద నిలబడతాను. పాప నాకు దక్కకపోతే నేను నీకు దక్కను. అలాంటప్పుడు నిన్ను ఓదార్చటానికి ఇద్దరు మనుషులుంటే మంచిదని నేను ముందుగానే పెద్దమ్మ వాళ్ళని పిలిపిస్తున్నాను. గుర్తుపెట్టుకోమ్మా, ఈరోజు కాకుండా రేపు మాత్రమే నీకు సమయం ఉంది. ఏంటి నీరజ ఇంత మూర్ఖంగా మాట్లాడుతోంది? ఎలాగో అలాగా వెంటనే పాపని తీసుకురావాలి, లేకపోతే నాకు నీరజ దక్కేలా కనిపించట్లేదు. మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, కాఫీ. దేవకి ఎక్కడుంది దాక్షాయని? దేవకి వెళ్ళిపోయిందండి. యశోద, పాప సుబ్బరాజు కూతురని మీ వదిన వాళ్ళకి ఎలా తెలిసిందమ్మా? ఊర్మిళ చెప్పింది మావయ్య. ఈ ఊర్మిళ మనుషుల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నట్టుంది. ఏ నక్షత్రాన పుట్టిందో ఏంటో మహాతల్లి. ఆవిడ పుట్టుక గురించి మనకెందుకులే కాని, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నిజం ఎలా దాగుతుంది? ఇవాళ కాకపోతే రేపైనా నిజమేంటో తెలియాల్సిందే కదా. అత్తయ్య,